Today we have the one of the beautiful bobber in India, the Java 42 bobber అన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఈ బండిని చూడగానే లిటరల్ గా ఫిదా అయిపోయాను. సో దీస్ లుక్స్ ఆర్ క్రేజీ అన్నమాట. సో ఈ బండి అనేది చాలా మంది చూసిన తర్వాత అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది కస్టమైజ్ చేసిన బైకా అంటే, సో దీన్ని ఎవరు కస్టమైజ్ చేయలేదు, కంపెనీ వాళ్ళే వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి కస్టమైజ్ చేసి ఈ డిజైన్తో పాటే వీళ్ళు పంపిస్తున్నారు అనమాట. అందుకే ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బాబర్. సో ఇంతకుముందు మనకు ట్రయంఫ్లో బాబర్ అనేది ఉండేది. ఆ బైక్ ప్రైస్లో ఇలాంటి బైక్స్లో ఒక 6-7 వస్తాయని కూడా చెప్పొచ్చు. అది చాలా ప్రీమియం బైక్. సో దాని తర్వాత నాకు ఏదైనా బండి నచ్చింది బాబర్ కేటగిరీలో అంటే అది జావా 42 బాబర్ మాత్రమే. సో ఈ బండిని ఎవరు తీసుకోవాలి ఏంటి, ఈ వీడియోలో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ బండి మనకు సింగిల్ సీట్తో వస్తుంది. సో సింగిల్ సీట్ అనగానే చాలామంది అనుకుంటారు మరి వెనకాల సీట్ లేదు కదా. సో ఇది ఎవరు తీసుకోవాలి అంటే ఈ బండి నాట్ ఫర్ ఎవ్రీ వన్ అన్నమాట. సో ఇది ఎవరు తీసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ బండిని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన మనోజ్ఞ జావా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రీసెంట్గా మనకి ఏంటంటే మల్కాజ్గిరి కమిషనరేట్ పక్కకి వాయుపురిలో రీసెంట్గానే ఓపెన్ అయిపోయింది. సో ఎవరైనా నియర్ బై సైనిక్పురి, నెరెడ్మెట్ ఆర్ మనకి వాయుపురి నుంచి తీసుకుందాం అనుకుంటే కనుక మీరు షోరూమ్కి విజిట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. 2026 జావా 42 బాబర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బాబర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనకు ట్రయంఫ్లో బాబర్ అనేది ఉండేది. సో దాని తర్వాత వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బాబర్ అనేది జావా వాళ్ళే తయారు చేశారు. సో చూడడానికి ఒక ఫ్యాక్టరీ కస్టమ్ బైక్ లాగైతే ఉంటుంది. సో మెయిన్గా ఈ వైట్ ఇంకా మనకి రెడ్ కాంబినేషన్లో విచ్ ఈస్ లుకింగ్ టూ బ్యూటిఫుల్ అండ్ టూ గుడ్ అన్నమాట. అసలు మాటలు కూడా రావట్లేదు. సో కంపెనీ నుంచే మనకి ఈ బండిని మాడిఫై చేసి పంపిస్తున్నారు. ఆన్ చేయాలంటే చాలా యూనిక్గా ఉంటుంది, మిగతా బైక్స్ లాగైతే ఉండదు. ఇక్కడ మనకు ఇగ్నిషన్ స్లాట్ అనేది ఇంజన్ దగ్గర అయితే ఇస్తారు. అండ్ కీస్ కూడా చూసుకుంటే జావా బ్రాండింగ్తో పాటు చాలా మినిమల్ కీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఆన్ చేసుకుందాం. అండ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే మనకు హెడ్లైట్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ టూ స్మాల్ అన్నమాట. దానిపైన మనకు జావా 42 బ్రాండింగ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్ విచ్ ఆర్ లైక్ బుల్లెట్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు. ఒకసారి మనం హజార్డ్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి హజార్డ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి లుక్ అనేది చూడడానికి సో ఇలా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ బైక్ని నాకు మనకు ఆటోటెక్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో మన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ పక్కకైతే కొత్తగా ఓపెన్ అయిపోయింది. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఒకసారి ఇక్కడ నుంచి మనం ఆఫ్ అయితే చేసుకుందాం. అండ్ దీంట్లో సస్పెన్షన్ అనేది మనకు చూడడానికి యూఎస్డి లాగా ఉంది కదా, బట్ దిస్ ఇస్ నాట్ యూఎస్డి అనమాట. టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. దానిపై నుంచి మనకు ఈ ఫోక్ కవర్స్ అనేది ఇచ్చారు విచ్ లుక్స్ టూ ప్రీమియం అనమాట. సో చూడడానికి కూడా యూఎస్డి లాంటి ఫీల్ ఇస్తుంది, బట్ ఇది టెలిస్కోపిక్ ఫోక్స్ ఇక్కడ నుంచి మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్రంట్లో బ్రేకింగ్ అనేది మనకు చాలా మంచి బ్రేకింగ్ అనేది ఈ బైక్లో ఉంది విచ్ ఇస్ 280mm డిస్క్ ప్లేట్ అనేది ఫ్రంట్లో ఉంది. డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది. అలాగే ఇక్కడ 2 పిస్టన్ మనకి బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. సో బ్రేకింగ్ బైట్ అనేది ఈ సెగ్మెంట్లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. అండ్ అలాగే టైర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు సిఏ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి పంచర్ది ప్రాబ్లం కూడా లేదు. అలాగే ఇక్కడ మనకి క్లాసిక్ లెజెండ్స్ అని చెప్పి స్టిక్కరింగ్ కూడా రిమ్ పైన అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో 100/90 సెక్షన్ మనకి 18 ఇంచ్ వీల్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకు వీల్స్ అనేది డైమండ్ కట్లో ఇచ్చారు కాబట్టి చూడడానికి కూడా చాలా ప్రీమియం టచ్ అండ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. అండ్ ఫెండర్ కూడా మనకి టోటల్గా మెటల్ వస్తుంది, ఫైబర్ అయితే కాదు. బిల్డ్ క్వాలిటీ పరంగా ఇక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా ఇది ఆల్ఫా 2 ఇంజన్ అనమాట. దీంట్లో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కొన్ని అప్గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్గా దీంట్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి కదా అన్ని కూడా సాల్వ్ చేశారని చెప్పి జావా వాళ్ళు అయితే చెప్తున్నారు. బేసిక్గా ఇది 334 cc వస్తుంది. ఇది లిక్విడ్ కూల్డ్ 4 valve DOS ఇంజన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేడియేటర్ అనేది ఇక్కడ ఫ్రంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే కూలెంట్ అనేది ఇక్కడ నుంచి మనం టాప్అప్ చేసుకోవచ్చు. సో కూలెంట్ అనేది కింద ఇచ్చారు. అండ్ ఇది టోటల్గా ఫైబర్, సో మెటల్ అయితే కాదు. మెటల్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది, ఎందుకంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ విచ్ ఇస్ లైక్ 145 mm అనమాట. హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు లిటరల్గా ఇది కింద తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా రైడ్ చేయాలి. సో దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉంది అంటే అది గ్రౌండ్ క్లియరెన్స్ అనే చెప్పొచ్చు మనం. అండ్ ఇంజన్లో మనం పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇది మనకి 30 PS పవర్ అలాగే 30 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో మనకు మిడ్ రేంజ్ నుంచే దీని యొక్క పవర్ అనేది చాలా క్రిస్ప్గా ఉంటుంది. లో ఎండ్లో మీరు అంత టార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ పవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తక్కువ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఈ బ్రేక్ రిజర్వాయర్ అయితే ఉంది కదా, బ్రేక్ ఆయిల్ది, ఇది మనకు ఇంజన్ దగ్గరే ఇచ్చారు. మేబీ ఇంజన్ హీట్ అయినప్పుడు ఇది లిటిల్ బిట్ మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది డిజైన్ అనేది మార్చి ఉంటే బాగుండేది వేరే ఎక్కడైనా ఇచ్చి ఉంటే. అండ్ ఇక్కడ సైడ్లో మనకి ఈ డిజైన్ ఏదైతే ఉంది కదా విచ్ లుక్స్ టూ కూల్ అన్నమాట.
ఇక్కడ 42 బాబర్, బేసిక్గా ఇది మనకి ఫైబర్, మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా క్యారీ కూడా చేయొచ్చు లోపల, లైక్ టూల్ కిట్ కానీ డాక్యుమెంట్స్ కానీ. అండ్ అలాగే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ కూడా దీంట్లో మనకి ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా వినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు వినిపిస్తాను. అండ్ మెయిన్గా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనకు ఎగ్జాస్ట్ కూడా తగిలే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ రియర్లో చూసుకుంటే మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి పంచర్ది ప్రాబ్లం లేదు. రియర్లో 140/70 ఇంచ్ వీలు. సో ఫ్రంట్లో ఏంటంటే మనకు 18 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 17 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. అండ్ ఈ డైమండ్ కట్ మనకి వీల్స్ వల్ల లుక్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అవుతుంది. రియర్లో ఏంటంటే 240 మనకి డిస్క్ ప్లేట్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ బైబరీ క్యాలిపర్, అలాగే డ్యువల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా కూడా ఇక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ రియర్లో సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి సింగిల్ సస్పెన్షన్ అయితే ఉంది విచ్ ఇస్ మోనోషాక్. అలాగే ఇది మనం ప్రీలోడ్ అనేది కూడా చేసుకోవచ్చు అప్ టు మనం 7 స్టెప్ వరకు. సో మీకు హార్డ్ కావాలంటే హార్డ్గా, లేకపోతే సాఫ్ట్గా మీరైతే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు కాబట్టి సో టెన్షన్ అనేది లేదు. సో ఇది స్టాక్ మనకి సస్పెన్షన్ ఎలా ఉందంటే లిటిల్ బిట్ ఆన్ స్టిఫర్ సైడే ఉంది మనకి, మరీ అంత స్మూత్ అయితే లేదు. సో మీ హైట్ ఇంకా మీ వెయిట్కి తగ్గట్టు మీరైతే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి సింగిల్ సీట్ సెటప్తో వస్తుంది. ఇదే మనకు ఈ డిజైన్ ఒక లుక్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి లైక్ ఇక్కడ స్కూప్ డౌట్ ఇచ్చారు కాబట్టి మనకు బ్యాక్కి కూడా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ కావాలంటే మనకి ఆఫ్టర్ మార్కెట్లో చాలా యాక్సరీస్ అయితే ఉంటాయి, లైక్ ఫోల్డబుల్ సీట్స్ లాంటివి. బేసిక్గా నేనేం చెప్తానంటే ఇలాంటి బండి సింగిల్ పర్సన్ కోసమే కాబట్టి మీరు సోలోగా యూజ్ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కంఫర్ట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా సీట్ అనేది పెట్టించినా కూడా అంత కంఫర్ట్ అనేది ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇక్కడ ఈ ఫెండర్ అయితే ఉంది కదా టోటల్గా మెటల్. అండ్ రియర్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు ఎల్ఈడి టెయిల్ లైట్, అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్. ఈ బైక్ని మీరు ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ అనేది ఉంది. బేసిక్గా దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ అనేది అయితే రావట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా కాంప్రమైజ్ అయ్యారు. మళ్ళీ సెంటర్ స్టాండ్ అనేది ఇచ్చారనుకోండి కింద ఇంకా తగిలే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్గా ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీకు వినిపించాలి, వినడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ గురించి మాట్లాడితే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. గేర్ బాక్స్ అనేది మరీ అంత స్మూత్ లేదు, మరీ అంత హార్డ్ లేదు. సో మీడియం సెట్లో అయితే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. స్లైట్లీ మనకి ఫ్రంట్ సెట్ అయితే ఉంది, మరీ సెంటర్లో లేదు, మరీ రియర్లో లేదు. సో విచ్ ఇస్ నాట్ అన్కంఫర్టబుల్, విచ్ ఇస్ లైక్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కాబట్టి క్లచ్ అనేది చాలా లైట్గా ఉంది, మీరు ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అండ్ మిరర్స్ సార్ మనకి బార్ అండ్ మిరర్స్ వస్తున్నాయి. క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ హోల్డ్ చేసినప్పుడు ప్రతిసారి మన చెయ్యి అనేది ఇక్కడ తగులుతూ ఉంటుంది. ఇవి మనకు కింది సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే కనుక చాలా బెటర్గా ఉంటుందని చెప్పి నా ఒపీనియన్. అండ్ అలాగే ఇక్కడ స్విచెస్ అనేది క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచ్. ఇక్కడ ఏంటంటే మనకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్ అన్నమాట. సో ఇక్కడ మనకు టైప్ ఏ అలాగే టైప్ సి పోర్ట్స్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఏ కేబుల్ ఉంటే ఆ కేబుల్తో మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. వేరే బ్రాండ్ ఎవరు ఇవ్వరు, సో వీళ్ళు ఇచ్చారు కాబట్టి చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే 12.5 లీటర్స్ ది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది. సో దీనిపైన మనకి 42 స్టిక్కరింగ్తో పాటు ఇక్కడ కూడా జావా మోటార్ సైకిల్స్, అలాగే ఇక్కడ కూడా మనకి జావా. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనకి జావా 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 అని చెప్పి నింపేస్తారు కాబట్టి ఆ జావా అనే పేరు మన బ్రెయిన్లో నుంచి అంత ఈజీగా వెళ్ళదు. ఇక్కడ మనకు ట్యాంక్ పైన ట్యాంక్ ప్యాడ్స్ ఇచ్చారు కాబట్టి మీ థైస్ని చాలా మంచిగా గ్రిప్ అయితే చేసుకోవచ్చు. అది బేసిక్గా స్లిప్ అయితే అవ్వదన్నమాట మనకి. అండ్ దీనిపైన కూడా మనకి జావా, అండ్ ఇక్కడ కూడా జావా, ఎక్కడ చూసినా మనకి జావా జావా అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క మైలేజ్ అనేది మనకు ఒక 30 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి, అంతకంటే ఎక్కువ మైలేజ్ ఈ బండి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి సెంటర్లో జావా అనేది ఉంది. అండ్ ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ స్విచ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనం రైడ్ చేస్తున్నప్పుడు కానీ లైక్ థ్రోటిల్ బ్లిప్ చేస్తున్నప్పుడు కానీ తగులుతుంది. సో అందుకే నేను దీన్ని కొద్దిగా పైకి అన్నాను అనమాట. సో పైకి అంటే మనకు వెనుకనైతే కనిపించట్లేదు, సో ఇది కొద్దిగా డిస్టర్బింగ్ అయితే ఉంది ఇది. అండ్ మీటర్ కన్సోల్ ఆన్ చేయాలి అంటే సో ఇక్కడ నుంచి అయితే ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాయ్ అని చెప్పేసి వస్తుంది మనకి. అండ్ పైన మనకు కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో నార్మల్గా నీడున్నప్పుడు క్లియర్గా అనిపిస్తుంది, బట్ ఎండలో విజిబిలిటీ అనేది 0 ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఎంత కనిపిస్తుందో ఏమో నాకు ఐడియా లేదు. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఆర్పిఎం మీటర్, అలాగే ఓడో, ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, అలాగే టైంతో పాటు ఫ్యూల్ మీటర్, సైడ్ స్టాండ్. అండ్ నాకు తెలిసి దీంట్లో మోడ్స్ ఏమైనా ఉన్నాయా, సో డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ చేద్దాం. సో బేసిక్గా మోడ్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూసుకుంటే ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే ఓడో,
సో ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినిపిస్తాను. బైక్ ఆల్రెడీ నేను స్టార్ట్ అయితే చేశాను, ఎందుకంటే మన క్లచ్ పట్టుకొని ఈ బైక్ని స్టార్ట్ చేయాలి. బేసిక్గా న్యూట్రల్లో ఉన్నా కూడా ఒకసారి మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినిపిస్తాను. లెట్ మీ రవ్ ఇట్. ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జావా 42 బాబర్ గురించి అన్నమాట. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బాబర్ ఇన్ ఇండియా. సో ఇలాంటి లుక్స్ అయితే ఏ కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆఫర్ చేయట్లేదు, మెయిన్గా ఈ ప్రైస్ రేంజ్లో. సో ఈ బండిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఫస్ట్ చాలా మంది ఏంటంటే వెనకాల ఒక పిలియన్ని కూర్చోబెట్టుకొని నడపాలంటే చిరాకు పుడుతూ ఉంటుంది. వాళ్ళకు సోలో రైడింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, మెయిన్గా సిటీలో తిరగాలనుకుంటారు. మెయిన్గా ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బండి కావాలి, మెయిన్గా అటెన్షన్ గ్రాప్ చేయాలి. మేము జనాల్లో వెళ్తున్నప్పుడు జనాలు మమ్మల్ని తిరిగి తిరిగి చూడాలి, అసలు ఇది ఏ బండి అని చెప్పేసి అడగాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. బేసిక్గా ఎవరైతే యూనిక్నెస్ కావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఈ బండి అనేది చాలా బాగుంటుంది. సో సోలో యూసేజ్కి మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. సో మీరు వెనకాల పిలియన్ ఎక్కించుకొని మోడిఫికేషన్స్ లైక్ ఎక్స్ట్రా సీట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకొని తిరగచ్చు. బట్ మీకు అంత కంఫర్ట్ అనేది ఈ బండిలో ఉండదు. మెయిన్గా సోలో యూసేజ్, మంచి పర్ఫార్మెన్స్, అలాగే మనకి ఏంటంటే లుక్స్ అనేది మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. అండ్ ఈ బండిలో మీరు కొనే ముందు కొన్ని పాయింట్స్ అయితే నోటీస్ చేసుకోవాలి. అది ఏంటి అని అంటే, దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ అన్నమాట. సో హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా ఈజీగా తగులుతుంది. అండ్ దీని యొక్క సస్పెన్షన్ అనేది మనకి లిటిల్ బిట్ స్టిఫ్ ఉంటుంది, కాబట్టి మీరు చిన్న చిన్న బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినా కూడా మీకు ఆ స్టిఫ్నెస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఈ బ్రాండ్ అది ఉండదు. సో జావా వాళ్ళు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా వైడ్గా వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. బట్ ఇప్పటికి కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో మనకి సర్వీస్ నెట్వర్క్ లేదు, కాబట్టి మీ ఏరియాలో దీని యొక్క సేల్స్ అండ్ సర్వీస్ ఉంది అనుకుంటే మీరు ఈ బండిని అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా ఇది జావా 42 బాబర్ గురించి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.